హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఇట్స్ అశ్విని. నవరాత్రులు వచ్చినా, దసరా వేడుకలొచ్చినా ప్రతి ఇంటిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అమ్మవారికి భక్తితో చేసిన నైవేద్యం పండుగలో ప్రాణం లాంటిది. ఆ నైవేద్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కట్టె పొంగలి. అంతేకాకుండా ఉదయం తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కట్టె పొంగలి చాలా ఉపయోగకరమైన వంటకం. ఇది తక్కువ సమయంలో సిద్ధమవుతుంది, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం నేను 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇలా తీసుకుంటే రుచి చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పెసరపప్పుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు బియ్యాన్ని తీసుకుందాము. ఈ బియ్యము రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో మనం దోరగా వేయించుకున్న పెసరపప్పును కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుని వాటర్ పోసుకుని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ శుభ్రంగా పక్కకి వంపేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు కొలతతో ఒక 6 కప్పుల వరకు వాటర్ని తీసుకుందాము. మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా దీన్ని వండుకోవచ్చండి. మనకి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా ఈజీగా కుక్కర్లో చేసుకుంటే త్వరగా క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్లో 1/2 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుందాము. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం వాటర్ని హీట్ చేసుకుందాము. ఒక గిన్నెలో 3 కప్స్ వరకు వాటర్ తీసుకొని కొద్దిగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత దించేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా హీట్ చేసుకున్న వాటర్ని పోసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుందాము. కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. మీకు కట్టె పొంగలి బాగా పలచగా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని దించేసుకుని పక్కన చల్లారనిద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకుందాము. ఈ కట్టె పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మిరియాలను కూడా వేసుకుందాము. అలాగే 1 ఇంచ్ తరిగిన అల్లాన్ని వేసుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పులను కూడా వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. చూడండి, జీడిపప్పులు ఈ కలర్ రావాలి, అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 రెలలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని దించేసుకుందాము. ఇప్పుడు మనం ఈ తాలింపును ముందుగా చల్లార్చుకున్న పొంగలిలోకి కలిపేసుకోవాలండి. అంతేనండి, కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా కుక్కర్లో చేసుకుంటే మీకు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ కట్టె పొంగలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఈ కట్టె పొంగల్ని నవరాత్రుల్లో మొదటి రోజుకు నైవేద్యంగా పెడతారు అమ్మవారికి. మీరు కూడా ఈ కట్టె పొంగల్ని ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు నా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.